హాయ్ ఫ్రెండ్స్, పాలిష్ చేసిన తెల్ల బియ్యం వల్ల డయాబెటిస్ ముప్పు పెరుగుతోందని వైద్యులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్న సంగతి మనకు తెలుసు. దీనికి పరిష్కారంగా భారతీయ శాస్త్రవేత్తలు ఒక కొత్త బియ్యం రకాన్ని సృష్టించారు. ఇందులో ప్రోటీన్లు 3 రెట్లు ఎక్కువగా ఉండటమే కాకుండా ఇది షుగర్ లెవెల్స్ని అదుపులో ఉంచుతోంది. సామాన్యుల ఆరోగ్యం కోసం ల్యాబ్లో పుట్టిన ఈ డిజైనర్ రైస్ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ వినూత్న ఆవిష్కరణ వెనుక కేరళలోని తిరువనంతపురానికి చెందిన సిఎస్ఐఆర్ NIIST శాస్త్రవేత్తలు ఉన్నారు. ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ సి ఆనంద రామకృష్ణన్ నేతృత్వంలోని బృందం ఏళ్ల తరబడి శ్రమించి ఈ బియ్యాన్ని అభివృద్ధి చేసింది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వ సమాచార సంస్థ PIB తన నివేదికలో అధికారికంగా వెల్లడించింది. శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ డిజైనర్ రైస్కు అప్పుడే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ముఖ్యంగా ఆహార రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చినందుకు గాను డాక్టర్ ఆనంద రామకృష్ణన్ ప్రతిష్టాత్మక టాటా ట్రాన్స్ఫర్మేషన్ ప్రైజ్ని కూడా అందుకున్నారు. గ్లోబల్ లెవెల్లో పోషకాహార లోపాన్ని పోగొట్టడానికి ఈ బియ్యం ఒక సరైన పరిష్కారమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అసలు ఈ డిజైనర్ రైస్లో ఉన్న ప్రత్యేకత ఏంటి? సాధారణ బియ్యంతో పోలిస్తే ఇందులో 3 రెట్లు ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. అలాగే ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 వంటి పోషకాలను ఇందులో అధికంగా చేర్చారు. పాలిష్ చేసిన బియ్యం తిన్నా కూడా శరీరానికి అందాల్సిన పూర్తి పోషకాలు అందేలా దీనిని శాస్త్రవేత్తలు రూపొందించారు. డయాబెటీస్ బాధితులకు ఇదొక గొప్ప వరం. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండడం వల్ల అన్నం తిన్న తర్వాత రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగవు. కార్బోహైడ్రేట్లు నెమ్మదిగా జీర్ణమయ్యేలా ఈ బియ్యాన్ని డిజైన్ చేశారు. దీనివల్ల రుచిలో రాజీ పడకుండానే డయాబెటీస్ ఇంకా ఇతర జీవనశైలి ప్రభావిత వ్యాధులను అదుపులో ఉంచుకోవచ్చు. మరి ఈ బియ్యం మనకెప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఈ టెక్నాలజీని టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, SS సోల్ ఫుడ్స్ వంటి సంస్థలకు బదిలీ చేశారు. అంటే రాబోయే కొద్ది నెలల్లోనే ఈ బియ్యం ప్యాకెట్లు సూపర్ మార్కెట్లలో సామాన్యులకు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. చూసారుగా, భారతీయ శాస్త్రవేత్తల మేధస్సు మన భోజన పల్లెంలోకి సరికొత్త ఆరోగ్యాన్ని తెస్తుంది. డయాబెటీస్ భయం లేకుండా కడుపు నిండా అన్నం తినే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఆహార రంగం సాధించిన ఈ విజయం మన ఆరోగ్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలవబోతుంది. ఈ ఫీచర్పై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.